ఈరా హుక్కు భూమి ఏంటదినా? నేను నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడుగుదనా. అడగడానికి నా పర్మిషన్ కావాలా? నిజం చెప్పు, నీకు ఎంగేజ్మెంట్ ఇష్టమేనా? అదేంటోదినా అలా అడిగారు? అడగాల్సిన పరిస్థితి వచ్చింది భూమి. ఏ విషయంలోనైనా ఇంట్లో వాళ్ళందరూ కాదన్నా నువ్వు ముందుకు అడుగు వేస్తావు. ఇది శౌర్య పెళ్లి విషయం. తనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. తన పెళ్ళంటే ఏదో చిన్న చిన్న విషయాలలో మేము అడ్డం చెప్పినా నువ్వు సమర్థించాలి. కానీ మొదటిసారి చూస్తున్నాను ఈ పెళ్లికి సంబంధించి ఏ కార్యం అనుకున్నా కానీ ఏదో ఒక కారణంతో నువ్వు దాన్ని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తున్నావు. ఎందుకు భూమి? అయ్యో, అలాంటిదేమీ లేదు వదినా. నేనేదో సాంప్రదాయాల ప్రకారం పద్ధతుల ప్రకారం వెళ్దాం అనుకున్నాను. ఈ పెళ్లి ఆపాలనో లేక శౌర్య పెళ్లి జరగకూడదనో నాకు ఆలోచన లేదు. సాంప్రదాయం ప్రకారం వెళ్ళాలి, పద్ధతి ప్రకారం వెళ్ళాలనేది నిజమే. కానీ నువ్వు ఈరోజు మాట్లాడిన విధానానికి అమ్మా నాన్న కూడా కొంచెం ఫీల్ అయినట్టున్నారు. అయినా నువ్వు అలాంటిది ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నాతో చెప్పొచ్చు కదా, ప్రాబ్లం ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళు కూడా ఫీల్ అయి ఉంటారు. చూడు, నేనేమి పరాయిదాన్ని కాదు కదా, నేను ఇంట్లో మనిషినే కదా. ఆ వచ్చి నెక్లెస్ ఇస్తే తప్పే ఉంది. ఇప్పుడు కాకపోతే తర్వాత నెక్లెస్ పెట్టుకుంటుంది, లేకపోతే పెళ్లిలో పెట్టుకుంటుంది. అంతేకాని అలా మొహం మీదే ఆమె ఇచ్చిన దాన్ని వద్దు అంటే ఆమె ఎంత బాధపడి ఉంటుంది. ఆమెని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు వదినా. అది కరెక్ట్ కాదు అనిపించింది, అందుకే వద్దన్నాను. నువ్వు అలా కఠినంగా చెప్పేసరికి ఆవిడ చాలా బాధపడ్డారు. ఆమెతో పాటు ఇంట్లో అందరూ బాధపడ్డారు. ఇలా ఒకరిని బాధ పెట్టే మనస్తత్వం నీది కాదు కదా భూమి. అందుకే ఒకవేళ నీకు ఈ పెళ్లి ఇష్టమో లేదో అని నాకు కూడా అనుమానం వచ్చి నేరుగా నిన్ను అడుగుదామని వచ్చాను. అలాంటిదేమీ లేదు వదినా. ఒకవేళ నాకు ఇష్టం లేదు అంటే ఇంట్లో ఎవరికీ చెప్పలేకపోయినా మీతో చెప్పుకుంటారని మీకు తెలుసు. అంతేకాని ఎవరికి చెప్పకుండా నేను ఎలాంటి ప్రయత్నాలు చేయను. సరే అయితే, ఇప్పటిదాకా నా మనసులో ఇదే ఆలోచన ఉంది. ఒకవేళ నీకు ఇష్టం లేదంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అది అడగడానికే వచ్చాను. నీకు ఇష్టమే అంటున్నావు కదా. సరే అయితే, వదినా, చూసావా నీ ప్రేమ కథని గెలిపించడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుందో, ఎంతమందిని బాధ పెట్టాల్సి వస్తుందో. చివరికి మీ అన్నయ్యకి వదినకి కూడా అబద్ధం చెప్పాల్సి వస్తుంది. వదినా, నా మనసులో చెప్పాను. నా ఇష్టం నీతో చెప్పుకున్నాను. నా ఇష్టం నాకు దూరం అయితే బ్రతకలేనని చెప్పాను. నువ్వే చెప్పావు 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని. ఈ అబద్ధాలన్నీ నా కోసమే కదా వదినా. ఎవ్వరికీ తెలియకుండా, ఏమీ ఆలోచించకుండా నువ్వు మా ప్రేమను ఒప్పుకోలేదు. సిద్ధార్థని చూసావు,
తనతో మాట్లాడావు, వచ్చి ఎంక్వైరీ చేశావు. తను మంచివాడని తెలుసుకున్న తర్వాతే మా ప్రేమను గెలిపించాలని చూస్తున్నావు. అక్కలా మాట్లాడిందని మనసులో పెట్టుకోకుండా మా ఎంగేజ్మెంట్ ఎలా తప్పించాలో అది ఆలోచించోదినా. నీకు నేను మాటిచ్చాను, ఆ మాటని నేను నిలబెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది, దాన్ని కూడా నిలబెట్టుకోవాలి. 2 పడవల మీద ప్రయాణం ఎప్పుడూ మంచిది కాదు, కానీ నీకోసం ఆ సాహసం చేస్తున్నాను. ఈరోజు ఎలాగూ సిద్ధార్థ వాళ్ళ అమ్మ నాన్నని కలుస్తున్నాం కదా, వాళ్ళని కలిశాక ఫైనల్ క్లారిటీ వస్తుంది. కానీ ఇప్పటికీ చెప్తున్నాను, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరైనా సరే నాకేదైనా నచ్చక నేను వద్దు అంటే మాత్రం నువ్వు సిద్ధార్థని మర్చిపోక తప్పదు. నేనింత కష్టపడిన తర్వాత ఫైనల్గా లేదు నాకు సిద్ధార్థే కావాలి అంటే అప్పుడు నేను చేయగలిగింది ఏమీ ఉండదు. నువ్విది మాత్రం బాగా గుర్తుంచుకో. ఎందుకు వదినా పదే పదే నచ్చకపోతే అంటున్నావు? పైన తదాస్తు దేవతలుంటారు. అలా ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది. నా ప్రేమ గెలుస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. నీ ప్రేమ గెలవాలని నా కోరిక కూడా కాబట్టే ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాను నేను. లేదంటే నువ్వు అడిగిన రోజే నా వల్ల కాదు అని ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పేదాన్ని. ముందు అతను వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడా లేదా, ఎన్ని గంటలకు వస్తాడో కనుక్కో. సరే వదినా. వాట్ ఈస్ దిస్ మమ్మీ? మన బంధువులు చాలా రోజుల తర్వాత కలిసాం, చూడగానే అమ్మాయి నచ్చింది. సో నీకు కూడా ఇష్టమే అని అర్థమైంది కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మనంతటా మనమే వెళ్ళి పెళ్లి సంబంధం గురించి మాట్లాడాం. మన సైడ్ నుండి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే వాళ్ళేంటి మమ్మీ ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పేసి నిన్ను బాధ పెడుతున్నారు. ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పేయచ్చు కదా. ఈ నెక్లెస్ విషయంలో నిన్ను హర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ నాకు కూడా లేదు మమ్మీ. ఫర్గెట్ ఇట్ మమ్మీ. తర్వాత నీకు నచ్చిన సంబంధం ఏదో నువ్వే చూడు. నువ్వు చూపించిన అమ్మాయి మెళ్ళలో నేను తాళి కట్టేస్తాను. నాకు నీ తర్వాతే ఎవరైనా. ఎందుకంటే డాడీ మన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత నన్ను పెంచడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నేను కళ్ళారా చూశాను. నీ మనసులో బాధను దాచుకుంటూ నా కోసం నవ్వేదానివి. నీకు ఆకలి లేకపోయినా నాకు తినిపించడం కోసం నువ్వు తినేదానివి. నా కోసం బతికినా నీకోసం నేను ఏమైనా చేస్తాను మమ్మీ. ఇంకా సంబంధం గురించి ఆలోచించొద్దు, వదిలేసే. లేదురా, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. అదేంటి మమ్మీ, వాళ్ళు నిన్ను అంత అవమానించినా బాధ పెట్టినా మళ్ళీ అదే అమ్మాయిని చేసుకోమంటావేంటి?